కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆలోచన విధానం ఆకట్టుకుంటోంది. ఎమ్మెల్యే అయిన మరుసటి రోజు నుంచే పరిపాలనా విధానానికి కొత్త నిర్వచనం చెబుతున్నాడు. అతను తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. పేరుకు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా ఆలోచన విధానం మాత్రం ముఖ్యమంత్రులకు కూడా అందనంత స్థాయిలో ఉంటోంది. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఈ ప్రజాస్వామ్య నిర్వచనానికి నిజమైన అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఇంతకీ ఆయన స్పెషాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఆయన మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే మాత్రమే కానీ గెలిచిన మరుక్షణమే తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులయ్యారు. కారణం అప్పటి సీఎం కాబోయే సీఎం ఇద్దరిని మట్టిగరిపించారు. ఓటమి ఎరగని కేసీఆర్ ను క్రేజీ లీడర్ రేవంత్ ను ఓడించి ఒక్కసారిగా సంచలనం సృష్టించిన వెంకటరమణ తన గెలుపు గాలివాటం కాదని నిరూపిస్తున్నారు. రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ రెండు రాష్ట్రాల ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నారు. ఎలక్షన్లకు ముందే అంగన్వాడీ కార్యకర్తల సమస్యపై మున్సిపాలిటీలో సమీప గ్రామాల విలీనంపై పోరాడిన వెంకటరమణ అత్యంత కోలాహలంగా కొన్ని వారాల పాటు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయింది. వెంకటరమణ పోరాట పటిమ కారణంగా అప్పటి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను పూర్తిగా విరమించుకుంది. ఈ సమస్య వెంకటరమణారెడ్డికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యేగా గెలవగానే 150 కోట్లతో సొంత అభివృద్ధి ప్రణాళిక ప్రకటించాడు. అంతేకాదు రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందని తన ఇంటినే కూల్చేయాలని అధికారులను ఆదేశించాడు. అదే బజారులో ఉన్న రాజకీయ ప్రత్యర్థి షబ్బీర్ అలీ ఇంటికి చెక్ పెట్టేశాడు. గెలిచిన వెంటనే ఏడాదికి ఓసారి రేషన్ పెన్షన్లు అప్డేట్ చేయాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఏముందిలే ఇంతే కదా అనుకుంటున్నారా? గెలిచేంత వరకు ప్రజల చుట్టూ రాజకీయ నాయకులు తిరుగుతారు. గెలిచాక ప్రజలే నాయకుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. కానీ ఇక్కడ వెంకటరమణారెడ్డి తన మార్కు చూపిస్తున్నారు. ప్రతి ఊరిలో ఫిర్యాదు పెట్టే ఉంచి తమ సమస్యల అర్జీలు అందులో వేయమంటున్నారు. ఆ పెట్టెను తానే స్వయంగా తెరిచి అర్జీలను పరిశీలిస్తానంటున్నాడు. సమస్యలు సులువుగా పరిష్కారం చేసేందుకు ఈ విధానం తీసుకొచ్చానంటున్నాడు. దీంతో ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అంటూ పలువురు అభినందిస్తున్నారు. కుసమెరుపేంటంటే పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలతో పాటు తాను నేలపై కూర్చొని సమావేశాలు నిర్వహిస్తూ తన విలక్షణత చాటుకుంటున్నారు. గెలిచిన 2 నెలలకే ఎమ్మెల్యే వెంకటరమణ ఈ రేంజ్లో రెచ్చిపోతుంటే వచ్చే 5 ఏళ్లలో ఇంకెన్ని సంస్కరణలు చేస్తారో అంటున్నారు ఆయన అభిమానులు.